ఏదైతే దేశవ్యాప్తంగా జనగణన స్టార్ట్ అవుతుందో తెలంగాణలో భాగంగా రేపటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించి జనగణన స్టార్ట్ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ భారతి హోలికేరి ఉన్నారు. మేడం ఏంటి జనగణనకు సంబంధించి రేపటి నుంచి తెలంగాణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణలో మన రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి మనకి జనాభా గణన కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ జనగణన దేశవ్యాప్తంగా ఎలా జరుగుతుంది? 2 దశలు జరుగుతుంది. అలాగే తెలంగాణలో మొదటి దశ అనేది మనకి మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఉంటుంది. కానీ ఆ మొదటి దశలో భాగంగానే ప్రజలకి ఈసారి నేరుగా ఈ యొక్క ప్రక్రియలో భాగవహించడానికి ఒక మంచి అవకాశం ఇస్తూ ఒక స్వీయ గణన కోసం అంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోర్టల్ కూడా ఒక డెడికేటెడ్ పోర్టల్ కూడా రూపొందించడం జరిగింది. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉండబోతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏదంటే sc.census.gov.in. సో దీని ద్వారా వాళ్ళు స్వీయ గణన చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఎలాంటి డౌట్స్ కూడా వచ్చేసినా అక్కడే ఆ టూల్ టిప్స్ కానీ లేదా ఎఫ్ఏక్యూస్ కానీ అలాగే ఇవన్నీ కూడా వివరిస్తూ ఒక ట్యుటోరియల్ వీడియో కానీ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇది చాలా సులభంగా ఉంది. అలాగే ఇది కాకుండా ఇంకా డౌట్స్ కూడా ఏదైనా ఉంటే మనము ఆల్రెడీ ఒక హెల్ప్ లైన్ కూడా ప్రారంభించడం జరిగింది 1855. సో తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఉన్న ఏ నంబర్ నుంచైనా కూడా ఈ 1855కి కాల్ చేసేసి దీనికి సంబంధించిన వివరాలని కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. సెల్ఫ్ ఎన్యుమరేషన్ సంబంధించి ఎన్ని భాషల్లో ఉంటుంది? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఫిల్ చేస్తారు ఆ ఫామ్ గాని లేకపోతే ప్రక్రియ గాని. చదువుకోని వాళ్ళకి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? అంటే స్వీయ గణన అనేది 16 భాషలో ఇది అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అలాగే మిగిలిన వర్నాక్యులర్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్‌లో కూడా ఇది ఉండబోతుంది. ఒకవేళ అంటే మీరు స్వీయ గణన చేసుకున్నా, చేసుకోకపోయినా ఎన్యుమరేటర్ మీ ఇంటికి ఖచ్చితంగా వస్తారు కాబట్టి స్వీయ గణన చేసుకోకపోతే ఏమవుతుంది అనేది కూడా భయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వీయ గణన చేసుకున్నా మీ ఇంటికి వస్తారు, చేసుకోకపోయినా మీ ఇంటికి వస్తారు. స్వీయ గణన చేసుకుంటే మీ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి తీసేసుకొని మీరు నింపిన డేటా మొత్తం కన్ఫర్మ్ చేసేసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు స్వీయ గణన చేసుకోలేదు, ఎందుకంటే స్వీయ గణన అనేది ఇట్స్ మ్యాండేటరీ కాదు, ఇది ఆప్షనల్ మాత్రమే, వాలంటరీగా చేసుకోవాల్సిన పని ఇది. అలాగే స్వీయ గణన చేసుకోని పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ ఎన్యుమరేషన్ ద్వారా ఈ 33 క్వశ్చన్స్కి సంబంధించిన సమాచారాన్ని ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ నుంచి కూడా సేకరించి ఎన్యుమరేటర్ దీన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. టోటల్‌గా ఎంతమంది ఎన్యుమరేటర్స్ పాల్గొంటున్నారు? వారికి శిక్షణకు సంబంధించి టోటల్‌గా అయిపోయిందా? దాదాపు తెలంగాణలో ప్రతి ఇంటికెళ్ళి ఎన్యుమరేట్ సేకరించాలంటే ఎన్ని రోజులు పట్టింది సమయం? అంటే తెలంగాణలో మనము మిగిలిన రాష్ట్రాలాగే ఈ క్యాస్కేడ్ ఆఫ్ ట్రైనింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది మనకి. అంటే నేషనల్ ట్రైనర్స్, అలాగే మాస్టర్ ట్రైనర్స్, అలాగే జిల్లాలో దీంట్లో భాగవహిస్తున్న ప్రతి ఒక్క సెన్సస్ ఫంక్షనరీకి కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 3 లెవెల్‌లో. అలాగే ఫీల్డ్ ట్రైనర్స్‌కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్యుమరేటర్ సూపర్వైజర్ ట్రైనింగ్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా జరుగుతుంది. దీంట్లో మనము దాదాపు 8,000 పైన మనకి ఈ యొక్క ఎన్యుమరేటర్ సూపర్వైజర్ అవసరం ఉంటుంది. అవన్నీ ట్రైనింగ్ కూడా 5వ తేదీ లోపల కంప్లీట్ చేసుకుంటాము. మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ అంటే 30 రోజుల పాటు ఈ యొక్క మొదటి దశకి సంబంధించిన డేటా కలెక్షన్ ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేయడం జరుగుతుంది. రెండో దశ అనేది మనకి 27లో అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉంటుంది. దానికి సంబంధించిన క్వెషనైర్ ప్రత్యేకంగా అది విడుదల చేయబడుతుంది. ఇప్పటికి 33 క్వెషన్స్ అని చెప్తున్నారు. ఏంటి ఆ 33 క్వెషన్స్ సంబంధించి? చాలామంది ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడని పరిస్థితి ఉంది. సో వాళ్ళకేం చెప్తారు? ఈ 33 మొదటి దశకి సంబంధించిన క్వెషన్స్‌లో మనకి వివిధ కేటగిరీలు ఉంటాయి. అంటే మొదటి కేటగిరీ అనుకోవచ్చు, వాళ్ళు నివసిస్తున్న బిల్డింగ్‌కి సంబంధించినవి. అంటే ఆ బిల్డింగ్ లివబుల్ కండిషన్‌లో ఉందా? పక్కా బిల్డింగా? కచ్చా బిల్డింగా? అలాగే అక్కడ రూఫ్ గానీ, ఫ్లోర్ గానీ, వాల్ గానీ దేంతో చేయబడినది? అలాగే అక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? సో ఇలాంటివన్నీ క్వెషన్స్ కూడా తీసుకుంటాము. సో రెండవ కేటగిరీ ఆఫ్ క్వెషన్స్‌లో మీరు చూస్తే ఎగ్జాంపుల్‌కి మనం హౌస్ హోల్డ్‌కి సంబంధించిన సమాచారం సేకరిస్తాము. ఆ కుటుంబ యజమాని పేరేంటి? ఆయన కులం ఏంటి? అలాగే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? అలాగే ఆ ఇంట్లో పెళ్ళైన జంటలు ఎన్ని ఉన్నాయి? ఇలాంటి సమాచారం సేకరిస్తాం. నెక్స్ట్ కేటగిరీ ఏదంటే మౌలిక వసతులు ఏదేది ఆ కుటుంబానికి అందుబాటులో ఉన్నాయి. అంటే తాగే నీళ్ళు అవ్వచ్చు, లేదా అలాగే టాయిలెట్ అవ్వచ్చు, కిచెన్ అవ్వచ్చు, ఎల్‌పీజీ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఇలాంటివన్నీ.
ఇంకొక కేటగిరీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి. ఫెసిలిటీస్ అంటే 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఏదైనా ఉందా, లేదా అలాగే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా, రేడియో ట్రాన్సిస్టర్ యాక్సెస్ ఉందా, అంటే రేడియో వినడానికి యాక్సెస్ ఉందా, అలాగే వాళ్ళకి కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, సో మొబైల్ కానీ, ల్యాండ్లైన్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయా అనేది మనము తీసుకుంటాం. అలాగే లాస్ట్ 32nd క్వశ్చన్స్ ఏదంటే వాళ్ళు మేజర్గా సేవించే ఆహారం ఏంటి, అంటే ధాన్యం ఏంటి, అది గోధుమ, బియ్యమా, జొన్న ఇలాంటిదన్నీ. లాస్ట్ క్వశ్చన్ మొబైల్ నెంబర్ 33rd క్వశ్చన్. సో దీంట్లో ఏదంటే కొంతమందికి ఈ వ్యక్తిగత సమాచారం ఇది చాలా సింపుల్గా బేసిక్గా ఉన్న వ్యక్తిగత సమాచారం మొదటిది. అలాగే ఈ సమాచారం లేకపోతే మనకి మన దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రతి ఒక్క విలేజ్ కానీ, ప్రతి ఒక్క టౌన్ కానీ ఏ పరిస్థితిలో ఉంది ఈరోజు, అభివృద్ధిలో మనము ఎక్కడ ఉన్నాము ఈరోజు. సో దీన్ని ఇంకా అభివృద్ధి పరచాలంటే మనం ఎలాంటి పాలసీ కానీ, ప్రణాళిక చేయాలి అవసరం ఉంది అనేది తెలిసేది ఈ సెన్సస్ డేటా ద్వారా. సో ఈ సెన్సస్ డేటా మనము ఇవ్వకపోతే, సమాచారం ఎలాంటి అక్యురేట్ సమాచారం లేకపోతే ఏ రాష్ట్రం కానీ, దేశం కానీ ఒక మంచి పాలసీ కానీ, మంచి ప్రణాళిక కానీ తయారు చేయలేదు. అలాంటి పాలసీ అలాగే ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కూడా జరగదు. కాబట్టి ఖచ్చితంగా మనము సరైన సమాచారమే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రజలకి ఉన్న అపోహం ఏదంటే వ్యక్తిగత సమాచారం ఇస్తే ఏమవుతుంది, ఎవరి చేతిలో పడుతుంది అనేది. అలాగే కొంతమందికి ఇంకొకటి అపోహం ఉండొచ్చు, ఏదంటే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధం ఉంటే నేను ఇవన్నీ కూడా ఇచ్చేస్తే రేపు నేను పొందుతున్న బెనిఫిట్స్ ఏమవుతుంది అనే అపోహం కూడా ఉండొచ్చు. ఎలాంటి భయం ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెన్సస్ అనేది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. ఆ చట్టంలోనే చాలా క్లియర్గా చెప్పబడింది ఏదంటే సెన్సస్లో భాగంగా సేకరించే ప్రతి ఒక్క వివరం కూడా, వ్యక్తిగత వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. ఎవరికి కూడా దీనికి యాక్సెస్ ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వము, అలాగే వ్యక్తిగత వివరాలు. ఓకే, అలాగే ఒక డిపార్ట్మెంట్కి కూడా ఇది ఇవ్వబడదు కాబట్టి ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు. సో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా వివిధ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళకి ఇచ్చే ఒక డేటా ఏదంటే అగ్రిగేట్ డేటా అంటాము. నంబర్స్ మాత్రమే వాళ్ళకి వెళ్తాయి కాబట్టి వ్యక్తిగత సమాచారం ఎట్టు పరిస్థితిలో ఎవరికి కూడా ఇవ్వబడదు. అలాగే సమాచార హక్కు చట్టంకి కూడా మినహాయింపు ఉంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా ఇది రాదు. అలాగే ఏ కోర్టులో కూడా ఒక ఎవిడెన్స్గా కూడా ఇది వాడుకునే అవకాశం లేదు. సో గోప్యత గురించి ఎలాంటి భయం అవసరం లేదు. అలాగే మీది గోప్యంగా ఉంటుంది కాబట్టి ఏ వెల్ఫేర్ స్కీమ్కి కానీ, సంక్షేమ పథకాలకి కానీ, సెన్సస్ సమాచారానికి కానీ ఎలాంటి లింక్ ఉండదు. సో ఎన్యూమరేటర్ ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి చెప్పింది రాసుకుంటారా, లేకపోతే మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పినట్టు ఇంట్లోకి వచ్చి ఇప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉందనుకో, లేకపోతే ఇవన్నీ చెక్ చేస్తారా ప్రతి బెడ్రూమ్లోకి వచ్చి, లేకపోతే ప్యూరిఫైర్ వాడుతున్నారా, లేకపోతే ఇంటర్నెట్ వాడుతున్నారా, ఇవన్నీ ఫిజికల్గా చెక్ చేస్తారా, లేకపోతే చెప్పింది మాత్రమే రాసుకుంటారా, ఎట్లా ఉంటుంది? అంటే సెన్సస్లో మనము ఇదన్నీ కూడా ఏ డాక్యుమెంట్స్ కూడా అడగమండి. మీరు చెప్పిన డేటాని కూడా మేము ఏది వెరిఫికేషన్ అంటే దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏది కూడా అడగము. కానీ ఏదంటే మనం 33 క్వశ్చన్స్ దానికి సమాచారం సేకరించాలి. సో దానికి అవే క్వశ్చన్స్ వాళ్ళు ఖచ్చితంగా అడగాలి ఎన్యూమరేటర్స్. కానీ దానికి సరైన సమాచారాన్ని రాబట్టడానికి వాళ్ళు ప్రోబ్ ఎలా చేయాలి, అలాగే సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఏం అడగాలి అనేది కూడా దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి సో వాళ్ళు మీరన్నట్టు ఏదంటే సరైన సమాచారం రాబట్టడానికి ఏదైనా క్వశ్చన్స్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి వాళ్ళకి ఆ లిబర్టీ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ట్రైన్ కూడా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 33 క్వశ్చన్స్కి సరైన సమాచారం రాబట్టడానికి కొన్ని సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా అడగాలి. అప్పుడే ఏదంటే ప్రజలకి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రజలకి ఆ ఒక క్వశ్చన్స్కి సంబంధించిన ఏ డేటా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి టైంలో వాళ్ళని కన్విన్స్ చేసేసి అలాగే ఈ ప్రోబ్ చేసేసి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ద్వారా సరైన సమాచారాన్ని రాబట్టాలి అనేది ఈ ఒక ఎన్యూమరేషన్. గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సర్వేలో కూడా కారున్నా లేకున్నా బైక్ ఉన్నా కూడా లేవని చెప్పేసి అబద్ధాలు చెప్పడం, లేకపోతే సొంత ఇల్లున్నా కూడా లేదు కిరాయి ఇంట్లో ఉన్నామని చెప్పేసి చెప్పడం. ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్తే మీరు కనిపెట్టడానికి ఏమన్నా ఉందా సిచ్యువేషన్? అంటే ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా అనమాట. ఇది మొత్తం మేము తీసుకుంటున్నది. కానీ నేను ఈ ముందు చెప్పినట్టు మాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్స్కే ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు అనేది క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీకు ఎంత ప్రాపర్టీ ఉంది, మీరు ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు అలాంటిది మేము అడగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు
ఉందా లేదా, యాక్సెస్ ఉందా లేదా అంతే అడుగుతాం. అంటే మీ ఇంట్లో 4 ఉండొచ్చు, ఒకటైనా ఉండొచ్చు. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా, సొంత ఇంట్లో ఉంటున్నారా అన్నప్పుడు మేము అడిగే క్వెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సొంత ఇంట్లో అంటే సొంతదే రాసుకుంటాం. మేము అడగము ఎన్ని ఇల్లు ఉన్నాయనేది. అలాగే అద్దె ఇంట్లో ఉన్నాము అని ఎవరైనా చెప్పేస్తే దానికి సరే అద్దె ఇంట్లో ఉంటున్నారు, కానీ మీకు ఎక్కడైనా సొంత ఇల్లు ఉందా అనేది మాత్రమే అడుగుతాం. మీరు ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని ఉన్నాయి, ఇలాంటి క్వెషన్స్ ఏమీ అడగము. అంటే ఇది చాలా బేసిక్‌గా అంటే ప్రతి ఒక్క క్వెషన్ వెనక చాలా పెద్ద పెద్ద ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక స్థాయిలో గానీ, జాతీయ స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ ఏదైనా మనము పాలిసీ చేయాలి అంటే దానికి సంబంధించిన డేటా అది హౌసింగ్ పాలిసీ అవ్వచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించింది అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, శానిటేషన్‌కి సంబంధించింది, హెల్త్‌కి, అలాగే ఎడ్యుకేషన్‌కి ఏ రకమైన మనం పాలిసీ చేయాలనుకున్నా గానీ ఈ ఒక డేటా మనకి చాలా అవసరం కాబట్టి సో ఖచ్చితంగా ఏదంటే ప్రజలు ఖచ్చితంగా అక్యురేట్‌గా ఉన్న సరైన సమాచారాన్ని ఇచ్చి ఎన్యూమరేటర్ సూపర్వైజర్‌కి సహకరించాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా కొంత జాబ్ సంబంధించి వేరే రాష్ట్రాల్లో జాబ్ చేస్తారు. కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించి వేరే రాష్ట్రాల్లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా జాబ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాళ్ళు ఎట్లా ఎన్యూమరేట్ చేసుకోవాల్సి? అంటే మనము సెన్సస్‌లో ఒక నార్మల్ రెసిడెన్స్ అనే ఒక కాన్సెప్ట్‌ని ఫాలో అవుతాము. ఎందుకంటే 100% మనము ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేయాలి. వితౌట్ ఒమిషన్, డూప్లికేషన్ అని అంటాము. అంటే ప్రతి ఒక్కరిని లెక్కించాలి. కానీ ఒకరిని ఒకేసారి లెక్కించాలి. 2 సారి కాదు అనేది. సో దానికోసం ఏం చెప్తాము అంటే వాళ్ళు ఎక్కడెక్కడ సాధారణంగా నివసిస్తున్నారో అక్కడే మనము చేస్తాము. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేటివిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్‌హుడ్. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అవ్వచ్చు, ఏ కంట్రీ నుంచైనా అయ్యుండొచ్చు, లేదా ఏ జిల్లా నుంచి వాళ్ళైనా అయ్యుండొచ్చు. కానీ మీరు సెన్సస్ టైంలో సాధారణంగా ఎక్కడ నివసిస్తున్నారు? టెంపరరీగా కాదు. టెంపరరీ అంటే నేను పండగ కోసం వచ్చాను కొన్ని రోజులు, ఏదో ఫంక్షన్ కోసం వచ్చాను, లేదా ట్రిప్ కోసం వచ్చాను. హాలిడే ఉంది కాబట్టి ట్రిప్ కోసము, ఏదో పని కోసం వచ్చాను అనేది కాదు. చదువు కోసం గానీ, ఉద్యోగం కోసం గానీ, లేదా మీరు ఏదైనా ఉద్యోగం అంటే అది ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు, లేదా ఏదైనా ప్రైవేట్ ఏదైనా జాబ్ కూడా అవ్వచ్చు. సో లేదా మైగ్రెంట్స్ అయినా అవ్వచ్చు. సో ఎవరు ఎక్కడ సాధారణంగా నివసిస్తున్నారో అక్కడే మనము ఈ యొక్క ఎన్యుమరేషన్ ప్రక్రియ అనేది జరగాలి. సో కంపల్సరీ మ్యాండేటరీ మేడం, కొంతమందికి ఇష్టపడరు వివరాలు చెప్పడానికి. అట్లా ఏమన్నా రూల్ ఉందా? లేకపోతే కంపల్సరీ ఇవ్వాలని ఏమైనా ఉందా? ఏం చెప్తారు? సో ప్రజలకి ఇది వాళ్ళ వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, ఇది ఒక నేషనల్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఎందుకంటే ప్రజలు ఇచ్చినప్పుడే సమాచారం ఖచ్చితమైన సమాచారం ఇచ్చినప్పుడే పాలసీ సాధ్యం కాబట్టి దీనికి చట్టబద్ధత ఉంది అని కూడా నేను చెప్పాను. చట్టంలోనే ఒక ప్రజల ఒక బాధ్యత ఏంటి అనేది కూడా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పబ్లిక్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి సెన్సస్‌లో అనేది కూడా. అంటే ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించడం కానీ, అలాగే సరైన సమాచారము వాళ్ళని ఆబ్స్ట్రక్ట్ చేసుకోకుండా సుగమంగా ఈ పని జరగాలి అని ఇవన్నీ కూడా రకరకమైన పబ్లిక్ ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఏది అనేది దాంట్లో చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఆ చట్టంలో కూడా ఉంది. సో ఒకవేళ ఎవరైనా సరైన సమాచారం ఇవ్వకపోతే, లేదా సమాచారం ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసేస్తే, అలాగే ఎవరైనా సెన్సస్ ఫంక్షనరీస్‌కి అడ్డంకాలు సృష్టిస్తే, ఇలాంటి చాలా రకమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంట్లో పీనల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. కానీ చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఉన్న ఆఫీసర్స్ ద్వారా, డిపార్ట్మెంట్స్ ద్వారా, అలాగే జిల్లాలో ఉన్న కలెక్టర్సు, కార్పొరేషన్ కమిషనర్సు, అలాగే ఇది మన తెలంగాణలో చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. సో అందరి సహకారంతో, అలాగే సరైన ఖచ్చితమైన సమాచారం మన తెలంగాణలో తొలి సెన్సస్ కాబట్టి ఇది చాలా సక్సెస్ఫుల్‌గా చేస్తామని ఒక నమ్మకం కూడా ఉంది. సో ఫైనల్‌గా చెప్పండి మేడం, ఎన్యూమరేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాక ఏమైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా? లేకపోతే ఎన్యూమరేటర్స్ ఏమన్నా కొంత డబ్బులు కూడా అడుగుతారు. గతంలో సర్వేలకు సంబంధించి కూడా కొంత డబ్బులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. సో అట్లా ఏమైనా ఉంటుందా? ఎన్యూమరేట్‌కి సంబంధించి ఏమన్నా? ఎన్యూమరేటరు ఈ 33 క్వెషన్స్ దానికి కావాల్సిన సమాచారం అడగడానికి సప్లిమెంటరీ క్వెషన్స్ ద్వారా ఇంకా ఏది కూడా అడగకూడదు. అది డబ్బైనా అవ్వచ్చు, ఇతరత్ర సమాచారమైనా అవ్వచ్చు. ఎవరు కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వకూడదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో తెలంగాణలో కూడా జనగణన రేపటి నుంచి స్టార్ట్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయి. ఖచ్చితంగా సమాచారం ఇస్తేనే దేశంలో ఎంత జనాభాకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా, లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాలు చేయాలన్నా సంబంధించి ఈ జనగణన అనేది ఖచ్చితమైన సమాచారం ఇస్తేనే జనగణనకు సంబంధించి అటు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వాలు ఏదైనా చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలు ఎవరు అపోహలకు గురి కావద్దు. మీ వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లో బయటి వాళ్లకు వెళ్ళదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నమ్మండి. జనగణనకు సంబంధించి ప్రజలందరూ అధికారులకు సహకరించాలని చెప్పేసి, ఇది పూర్తిగా ఉచితంగా జరిగే ప్రక్రియ కూడా అని చెప్పేసి ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం, హైదరాబాద్.